కొంతమందికి కన్సిడరింగ్ మేల్స్ మీసాలు పెరగడం కానీ గడ్డం పెరగడం కానీ ఆ ఇష్యూస్ ఉంటాయి. సో వాటికి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? యా, మనకి బాడీలో అంటే సో కొంతమందికి ఏంటంటే మస్తాచ్ పెరగదు, బియర్డ్ అది ఉండదు. సో ఇట్లాంటివన్నీ రానప్పుడు ఒక ఏమవుతుందంటే డిజైర్డ్ లుక్ మైండ్ లో ఉంటుంది, అది రాకపోయేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ. సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు అండ్ హీరోస్ పిక్స్ ఉంటాయి కొన్ని. సో Okay. కొంతమంది ఏంటంటే హీరోస్ పిక్ చూపించి నాకు ఇలా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అండ్ ఇట్లన్నిట్లు ఉంటుంది. సో బట్ వాటికి ఏంటంటే మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పాసిబుల్ ఉంది విత్ బియర్డ్ కి కానీ మస్తాచ్ కి కానీ Oh. మనం చేయొచ్చు. సో వాటికి రిజల్ట్స్ కూడా బాగుంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే మనకి స్కారింగ్ ఒకటి ఉంటుంది, అంటే బర్న్స్ కానీ స్కారింగ్ కానీ, సో క్లెఫ్ట్ పేషెంట్స్ కానీ, సో ఆంకో రికన్స్ట్రక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆంకో రికన్స్ట్రక్షన్ లో కానీ ఏమవుతుందంటే మనకి ఈ ఫేస్ లో ఎక్కడైతే పార్ట్స్ లేవో అక్కడ కొత్తగా స్కిన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ రాదు. సో ఆ అన్ని పార్ట్స్ లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. దాన్ని బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్, మస్తాచ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. Okay. బట్ అది చేంజ్ అవుతుంది. హెయిర్ కి బియర్డ్ కి మస్తాచ్ కి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎక్కువ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో బియర్డ్ మస్తాచ్ అనేది నార్మల్ గా అయిపోదు Yeah, హెయిర్ లాగా. ఎందుకంటే హెయిర్ టెక్స్చర్ ముస్టాచ్ అండ్ బియర్డ్ టెక్స్చర్ వేరు ఉంటాయి. అవును. am I right? Yes.